గుంటూరులో ఘనంగా రెవెన్యూ డే. ప్రజలకు మెరుగైన సేవలు అందించి రెవెన్యూ శాఖ సిబ్బంది మన్ననలు పొందాలి స్పష్టం చేసిన ఎమిగ్నూర్ తహసీల్దార్ శేషపని. ఏ సమస్యలు వచ్చినా ప్రజలకు స్పష్టంగా వివరించి పనులు సకాలంలో చేయాలని రెవెన్యూ సిబ్బందికి తహసీల్దార్ శేషపని దిశానిర్దేశం చేశారు. రెవెన్యూ డే సందర్భంగా మండల రెవెన్యూ శాఖ సిబ్బంది పనితీరుపై తహసీల్దార్ శేషపని పలు అంశాలపై సూచనలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి రెవెన్యూ సిబ్బంది సకాలంలో పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని తహసీల్దార్ వెల్లడించారు. రెవెన్యూ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మనం కూడా అన్ని ఏమేమి సేవలు అందిస్తున్నామో వాటి గురించి కూడా తెలియజేస్తాము. అదేవిధంగా రెవెన్యూ శాఖ దీని పుట్టు పూర్వోత్తరాలు మనము ఈ రోజు ఏ విధంగా ప్రజెంట్ కాంటెంపరీగా మనం ఏ విధంగా చర్యలు తీసుకుంటే మనకు ఇంకా మంచి పేరు వస్తుంది, మనం ఇంకా సమాజంలోకి చొచ్చుకొని వెళ్ళి ఏ విధంగా సేవలు అందించాలా అనే విషయాలు కూడా మనం చర్చించుకుంటాము. మనము టెక్నాలజీని కూడా ఇప్పుడు అందిపుచ్చుకోవాలి. మామూలుగా మనకు రెగ్యులర్గా మనం చేసే వర్క్ ఉంది. పాతది పెద్ద అడంగల్లో ఇంతకుముందు రాసేవాళ్ళు. ఇప్పుడు అదంతా ఆన్లైన్లో వెబ్లాండ్లో మొత్తం కాలమ్స్ అన్నీ ప్రీ ఫిల్డ్ అనమాట, రెడీగా ఫిల్ అయి ఉన్నాయి. కేవలము మ్యూటేషన్ జరిగినప్పుడు మాత్రమే పేర్లు అవి మారుతా ఉన్నాయి. అది అనువంశికమా లేకపోతే వంశపారంపర్యమా అని మారుతా ఉన్నాయి. వాటితో పాటుగా మనం టెక్నికల్గా ఆ వెబ్లాండ్లోది చూసుకోవడము, అప్డేట్ చేసుకోవడము. వాటర్ ట్యాక్స్ ఇంతకు ముందు చిట్టా అని చెప్పి పేపర్లో రాసిచ్చి కలెక్ట్ చేసేవాళ్ళు. అట్లా కాకుండా అది కూడా ఇప్పుడు ఆన్లైన్లో మనకు ఉంది అనమాట. కాబట్టి ఆన్లైన్లోనే రిసిప్ట్ జనరేట్ చేసి డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత ఆన్లైన్లోనే పేమెంట్ చేయించేసి మనం కంప్లీట్